నెక్స్ట్ తెలంగాణ స్పీడ్ న్యూస్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జిన్నారంకు వెళ్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షురాలతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డుపై అడ్డుకొని అరెస్ట్ చేశారు. జిన్నారంలో ధ్వంసమైన శివుని విగ్రహంను సందర్శించేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారింది. అఘోరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో అఘోరిని ఏపీసీ విచారణ చేపట్టారు. హైదరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసుతో పాటు బెదిరింపుల కేసులో అదుపులోకి అఘోరిని తీసుకున్నారు. కావేరీ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే విషవాయువు నుంచి కాపాడాలని ప్రజలు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరీ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే విష వాయువుల వలన గ్రామంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. తమ గోడును తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలుగా పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. గోదావరి రోడ్డులో పందిరి భూమన్న కూతురు ఉరివేసుకొని మృతి చెందింది. ఓ ప్రైవేటు కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అస్మిత అనే విద్యార్థిని ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఈ ఘటనకు పాల్పడింది. స్థానిక ఎస్ఐ సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.